హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పైసీగా కమ్మటి రుచితో ఉండే చిక్కటి చేపల పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఎంతో రుచిగా కమ్మని చేప పులుసు చేయడం కోసం ముందుగా 1 కేజీ చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసి కడిగి తీసుకోవాలి. ఇందులో అర స్పూను కల్లుప్పు, 2 స్పూన్ల కారం, అర స్పూను పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. కూర చేసుకునేలోపు ముక్కలకు ఉప్పు కారం లోపలి వరకు వెళ్ళి కూర మరింత రుచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని పక్కనుంచి ఇప్పుడు స్టవ్ మీద స్టాండ్ పెట్టి తొక్కలు తొడిమలు తీసేసిన 3 చిన్న సైజు ఉల్లిపాయల్ని పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా తిప్పుతూ ఇవి లోపలి వరకు మగ్గేలా నెమ్మదిగా కాల్చాలి. అయితే ఉల్లిపాయలను ఇలా స్టవ్ మీద కాల్చే కంటే కూడా నేరుగా నిప్పుల మీద కాల్చినట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇది ఇలా చక్కగా కాలిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చేపల పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత చేపల పులుసుకి కమ్మటి రుచి రావడం కోసం మసాలా తయారు చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ను ఉంచి అందులో 10-15 వరకు మెంతులు వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఆవాలు వేసి అవి కాస్త చిట్లే వరకు కలుపుతూ వేయించాలి. అందులోని 1 స్పూను జీలకర్ర కూడా వేసి కాసేపు ఫ్రై చేసి వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. దినుసులన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీలోకి వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత అందులోని 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి పౌడర్లా గ్రైండ్ చేసిన పౌడర్ని 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. డెసికేటెడ్ కొబ్బరి పొడిని యాడ్ చేసినట్టయితే కూర టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇందులోని 1 వెల్లుల్లి గడ్డ పాయల్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కూర చేసేంత వరకు మసాలా ఫ్లేవర్ పోకుండా మూత మూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కాల్చిన ఉల్లిపాయలకు పైన ఎక్కువగా మాడిన పార్ట్ ఏదైనా ఉంటే దాన్ని తీసివేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూర చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో 5-6 స్పూన్ల వరకు నూనె పోసి కాగాక 10 వరకు మెంతి గింజలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజ్ టమాటాను కట్ చేసిన ముక్కలు వేసి కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నూనె సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుతూ నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల కారం, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నూనెలో మసాలా అంతా చక్కగా వేగి ఇలా నూనె సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండుని రసం తీసి వేసుకోవాలి. మసాలాతో పాటు చింతపండు పులుసు కూడా చక్కగా వేగడం కోసం కొన్ని నీళ్లు పోసి పులుసుని మరిగించాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. చేప ముక్కల నుంచి కూడా నీరు ఊరుతుంది కాబట్టి కూరకు సరిపడా కొన్ని నీళ్లను మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు గిన్నెను గుండ్రంగా తిప్పి మూత మూసి 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసి మరోసారి కడాయిని గుండ్రంగా తిప్పి మూత మూసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల పులుసుని వేడివేడిగా సర్వ్ చేయడం కంటే కూడా 2-3 గంటల పాటు కూరని అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే కూర రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ముద్దలో చేప ముక్కల్ని ఆస్వాదిస్తూ తిని ఆనందించవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.